ఓం నమస్తే. ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత 13వ అధ్యాయమైన క్షేత్రజ్ఞ విభాగ యోగములో శరీరము యొక్క ఉత్పత్తి, దాని లక్షణాలు, దాని వికారము తెలియజేశాడు. తదుపరి క్షేత్రజ్ఞుడు అన్ని శరీరాలలో ఉన్న జీవాత్మ విశుద్ధమైనప్పుడు అది నేనే అని చెప్పాడు. ఆ తదుపరి జ్ఞేయ వస్తువు, తెలుసుకోతగినది పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క లక్షణాలను తెలియజేస్తూ కొన్ని శ్లోకాల వరకు ఆయన మనకి కొన్ని మంచి అంశాలను తెలియజేశాడు. ఆ అంశాలు ఏంటో మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. 13వ అధ్యాయము 13వ శ్లోకము నుండి 18వ శ్లోకం వరకు సుమారుగా 5 శ్లోకాలలో తెలియజేశారు. అవేంటంటే, అనాదిమత్పరం బ్రహ్మ న అసదుచ్యతే అనేది 13వ శ్లోకంలో చెప్పబడిన అంశం. అనాదిమతు, ప్రారంభం లేనివాడు ఆయనకి ఎలాంటి ప్రారంభము లేదు. మనందరికీ ప్రారంభం ఉంది, అది మన తల్లి గర్భము. అక్కడి నుంచి ప్రారంభం ఉంది శరీరానికి. ఆత్మీయంగా ఎలాంటి ప్రారంభం మనకు కూడా లేదు. అదేవిధంగా ఆయనకి సృష్టి కన్నా ముందున్నవాడు, సృష్టి తర్వాత కూడా ఉండేవాడు. కనుక అనాదిమతు పరం బ్రహ్మ. పరం అన్నప్పుడు అన్నింటికన్నా శ్రేష్టమైన, అన్నింటికన్నా గొప్పదైన అని అర్థము. అన్నింటికన్నా శ్రేష్టమైన గొప్పదే అయిన అంశము ఆ బ్రహ్మము అని తెలుస్తూ ఉంది. ఆ బ్రహ్మమును మనం ఎలా తెలుసుకోవాలంటే, నసతు నా అసతు, జడము కానిది చైతన్యము కానిది అని తెలుసుకోవాలి. జడము కన్నా చైతన్యము కన్నా ఇంకా అతీతమైనది, అక్షరాదపి ఉత్తమం అని చెప్పారు. ముందు అధ్యాయాలలో ఆ విషయం చెప్తారు ఆయన. క్షరం అతీతోహం అక్షరాదపి చోత్తమం పురుషోత్తమం ఉచ్యతే వేదేశు అన్నమాట ముందు అధ్యాయాలలో ఆయన తనను గురించి తెలియజేయపోతూ ఉంటాడు. జడ చైతన్యాలకు అతీతమైన గొప్పదైన శక్తి తెలుసుకోదగినది అని 13వ శ్లోకం తెలియజేస్తూ ఉంది. ఇక 14వ శ్లోకం అయితే, సర్వతః పాణిపాదం సర్వతః అక్షి శిరోముఖం సర్వతః స్మృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి అని చెప్పారు. సర్వతః పాణిపాదం, అన్ని చోట్ల చేతులు కాళ్ళు కలిగినవాడు. అంటే ఈ భూప్రపంచంలో, లోకములో మానవ పశుపక్షాదులందరికీ కూడా ఉన్న కరచరణాదులు ఆయనవే అని గుర్తెరిగితే, సర్వత్రా ఎల్లెడల ఆయన ఉన్నాడు అన్న విషయం మనకి బోధపరచడానికి గాను ఈ వాక్యం చెప్పబడింది. సర్వతః పాణిపాదం, చేతులు పాదములు కలిగినవాడు. సర్వతః అక్షి శిరః ముఖం, అన్ని చోట్ల కూడా కన్నులు కలవాడు, అన్ని చోట్ల తన శిరస్సులు కలవాడు, అన్ని చోట్ల తన ముఖం కలవాడు అని చెప్పేసి ఈ శ్లోకం తెలియజేస్తూ ఉంది. సర్వతః శృతి, అన్ని చోట్ల వినగలిగినవాడు ఆయన, అన్ని పిలుపులు వినగలిగినవాడు అన్న విషయం తెలియజేస్తూ ఉంది. సర్వం ఆవృత్య తిష్టతిలోకే, ఈ లోకంలో ఆయన ఒక చోట అని ఇదమిద్దంగా చెప్పలేము. సర్వత్రా, అన్ని చోట్ల అన్ని కాలాలలో వ్యాపించి ఉన్నవాడు. సర్వం ఆవృత్య తిష్టతి, ఆవరించి తిష్టవేసి కూర్చొని ఉన్నాడు అని 14వ శ్లోకం మనకి తెలియజేస్తూ ఉంది. తదుపరి సర్వ ఇంద్రియ గుణ ఆభాసం సర్వ ఇంద్రియ వివర్జితం అని, సర్వేంద్రియాలకు, మానవ పశుపక్షాదులకు కలిగిన జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలన్నింటికీ కూడా ఆ చలనాన్ని, ఆ శక్తిని ఇచ్చినవాడు కనుక వాటిల్లో ఉండి వాటిని చలనం చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి ఈ విషయం చెప్తా ఉంది. ఇంద్రియ గుణ ఆభాసం అనే దాంట్లో ఉన్నట్లు కనిపిస్తుంది. ఆయనకి కరచరణాదులు అవయవాలు ఉన్నట్లు మనకు అనిపిస్తుంది. అయినా సర్వ ఇంద్రియ వివర్జితం, ఎటువంటి ఇంద్రియము లేనివాడు, ఎటువంటి ఉపకరణము లేనివాడు, ఎటువంటి అవయవములు లేనివాడు ఆయన అని చెప్తా ఉన్నాడు. కనుక అశక్తం సర్వభృకు, సమస్త విషయాలలో కూడా ఆయన ఆసక్తి లేనివాడై ఉన్నాడు. ఆయనకి ఎలాంటి కోరిక అనేది లేదు అని తెలియజేస్తూ ఉంది. ఇక నిర్గుణం గుణభ్రోక్త,
గుణములను జీవుని యొక్క శరీరములో ఆత్మరూపంలో ప్రవేశించి సత్వగుణము, రజోగుణము, తమోగుణము అనే గుణాలను అనుభవిస్తూ ఉన్నా సరే అతడు గుణరహితుడుగా ఉన్నాడు అని చెప్పేసి నిర్గుణం గుణభోక్తచ అని మనకి 15వ శ్లోకంలో తెలియజేస్తూ ఉన్నారు. చర అచర భూతానాం బహిరంతః అన్న శ్లోకము మనకి 16లో తెలుస్తూ ఉంది. చర అచర కదిలేవి కదలినివి, భూతానాం సమస్త జీవులలో కూడా, బహిః అంతః లోపల బయట ఉన్నాడు అని ఈ శ్లోకం మనకు తెలుస్తోంది. చరాచర భూతానాం బహిరంతః అని చెప్తా ఉన్నది. ఈ విషయాన్ని మనకి తైత్తిరీయ ఆరణ్యకంలో నారాయణ సూక్తం కూడా తెలియజేస్తూ ఉంది. దీనిని మనం మంత్రపుష్పంలో కూడా గ్రహించగలుగుతాము. యచ్చ కించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతేపివ అంతర్బహిచ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని అది వేద మంత్రము. ఆ మంత్రాన్ని ఇక్కడ శ్లోకంలో తెలియజేశారు. కనిపించేది వినిపించేది యావత్ సమస్తము కూడా లోపల బయట ఆ శ్రీమన్నారాయణుని చేత ఆవరించబడి ఉన్నది అని చెప్పేసి అక్కడ ఆ వేద మంత్రం తెలియజేస్తూ ఉంది. అదే ఇక్కడ చర అచర భూతానాం బహిరంతః అని చెప్పారు. తదుపరి అవిజ్ఞేయం సూక్ష్మత్వాతు అని, దేవుడు ఉంటే చూపించండి, కనిపించడేంటి, ఇట్లాంటి ప్రశ్నలు వేస్తారు కదా. ఆ ప్రశ్నలకి ఇక్కడ సమాధానం దొరుకుతూ ఉంది. అవిజ్ఞేయం అంటే తెలియబడడం లేదు. ఎందుకు? కారణం ఏంటంటే సూక్ష్మత్వాతు బహుసూక్ష్మమైన వాడు, అణువు కన్నా ఇంకా సూక్ష్మమైన పరమాణువు, అంతకన్నా సూక్ష్మమైన ఇంకా అంతకన్నా సూక్ష్మమైన, ఎంతకి మించి ఇక సూక్ష్మము లేదో అంతటి సూక్ష్మమైన వాడు కనుక మనందరికీ తెలియబడటం లేదు అని చెప్పేశారు. ఇక్కడ ఇది 16వ శ్లోకంలో మనకి తెలియవస్తూ ఉంది. దూరస్థంచ అంతికేచ తతు, ఈ కారణం చేత ఎవరైతే శ్రద్ధ కలిగి తత్వజ్ఞానంతో సహా ఆయనని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారో అలాంటి వారికి అతి సమీపముగాను, ఎలాంటి ప్రయత్నము చేయకుండా నాస్తికులుగాను, మరి శ్రద్ధ లేనివారుగాను ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్లకు చాలా దూరంగా ఉన్నట్లు మనకి అనిపిస్తూ ఉంటాడు. దూరస్థం చ అంతికే అని. ఇంకేం చెప్తా ఉన్నారు అంటే అవిభక్తం చ భూతేషు విభక్తం ఇవ స్థితం అన్నాడు. సమస్త జీవులని మనం పరిశీలించినప్పుడు వేరువేరుగా కనిపిస్తున్నాయి. మనుషులు ఒక రకంగాను, పశువులు ఒక రకంగాను, పక్షులు ఒక రకంగాను, వృక్షములు లతలు ఇంకొక విధంగాను, ఇట్లా జడ చైతన్యాలతో కూడి ఉన్న చర అచర ప్రపంచం మొత్తం కూడా వేరువేరుగా మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఈ వేరువేరైన దాంట్లో ఏకమైన వస్తువుగా ఉన్నాడు. అవిభక్తం, విభజించబడి లేదు, విభజించబడని వాడుగా ఉన్నాడు. అదే ఆత్మస్వరూపంగా ఉన్నాడు అని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అవిభక్తం చ భూతేషు, సమస్త జీవులలో విడదీయని వాడుగా ఏకస్వరూపుడుగా ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. అతన్నే సర్వ అంతర్యామి అని పిలుస్తాం మనము. ఇక భూత భక్తృచ, సమస్త జీవులను పోషించువాడు ఇతనే. తరువాత భూతగ్రశిష్ఠు, సమస్త జీవులను లయం చేయువాడు. ప్రభవిష్ణు, మరలా తిరిగి పుట్టించేవాడు. ఈ విధంగా పరమాత్మను మనం తెలుసుకోవాలా. తతు జ్ఞేయం, అది తెలుసుకోతగినది. ఇప్పటి వరకు అనాదిమత్ పరం బ్రహ్మ నుండి ఇప్పటి వరకు ఏమేం చెప్పారో ఇది ఆ విధంగా దేవుడు ఇలా ఉంటాడు అని చెప్పేసి మనం తెలుసుకోవాలి అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా విశేషం ఏం చెప్తా ఉన్నాడంటే జ్యోతిషామపి తజ్జ్యోతి, మనకి ఈ ప్రపంచంలో వెలుగుని ఇచ్చేవి కొన్ని ఉన్నాయి. సూర్యుడు స్వయం ప్రకాశము, చంద్రుడు సూర్యుని యొక్క వెలుగుని ఆధారం చేసుకొని ప్రకాశించేవాడు. అలాగే స్వయంగా ప్రకాశించేది మినుగుడు పురుగు, సూర్యుని యొక్క వెలుతురులో ప్రకాశించేవి మన కన్నులు. ఈ విధంగా వెలుగుని ఇచ్చేవి ఈ లోకంలో ఎన్నైతే ఉన్నాయో వాటన్నింటికీ వెలుగుని ఇచ్చేవాడు ఆయన, వెలుగులకు వెలుగైన వాడు. జ్యోతిషామపి తజ్జ్యోతి అని చెప్పారు. ఇది 18వ శ్లోకంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. తమసః పరం ఉచ్యతే, తమస్సు అంటే చీకటి, ఈ చీకటికి ఆవుల ఉన్నాడు ఆయన అని చెప్పేసి చెప్తా ఉన్నారు. తమసః పరం ఉచ్యతే, తమసః అన్నప్పుడు అజ్ఞానము అనే అర్థం కూడా తీసుకోవాలా. ఈ అజ్ఞానానికి ఆవల ఉన్నవాడు, మనలో ఎప్పుడైతే జ్ఞానము వెలుగు చూపుతుందో అప్పుడు ఆయన
మనకి తెలియబడతాడు, దర్శించబడతాడు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలా. జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం అని 13వ అధ్యాయం 18వ శ్లోకంలో మనకు చెప్పాడు. జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత ఇట్లా త్రిపుటి అని చెప్పబడింది. తెలుసుకునేవాడు, తెలుసుకోబడే వస్తువు, తెలుసుకునే విధానము, ఈ మూడు కూడా ఏకమైనప్పుడు ఒక్కటే అని తెలియవస్తుంది. ఒకదాంట్లో ఒకటి లయమయ్యి ఒక్కటిగా మిగులుద్ది. అదే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం, తెలుసుకోదగిన అంతిమ లక్ష్యం కూడా ఆయనే. ఆ అంతిమ లక్ష్యమైన ఆయన ఎక్కడున్నాడు? సర్వస్య, అందరిలో, హృది విష్ఠితం, హృదయంలో కొలువై ఉన్నాడు. ఆయన్ని తెలుసుకోవడానికి, ఆయన్ని అనుభూతి చెందడానికి మనం ప్రయత్నం చేయాలా అని చెప్పేసి భగవద్గీతలో క్షేత్రజ్ఞ విభాగ యోగంలో భగవాన్ల వారు మనకి చక్కగా తెలియజేశారు. ముందు జ్ఞాన సంబంధమైన అంశాలు చెప్పాడు. అమానిత్వం, అదంబిత్వం అనుకుంటూ కొన్ని ఒక 21 లక్షణాలు. వాటిని మనము అభ్యాసం చేసిన మీదట ఈ తెలుసుకోదగిన పరవస్తువు గురించి, దాని లక్షణాలను గురించి తెలియజేశాడు. ఈ లక్షణాలను మనం అన్వేషణ చేసుకుంటూ సాధన కొనసాగించి మరి గురుముహత తెలుసుకొని అభ్యాసం చేస్తే ఆ జ్ఞేయ వస్తువైన ఆ పరబ్రహ్మము, ఓంకార స్వరూపుడు, సకల వెలుగులకు వెలుగైన వాడు మన హృదయంలో గోచరిస్తాడు అని చెప్పడానికి ఎలాంటి సందేహము లేదు అని మనకి తెలియవస్తూ ఉంది. ఇదే విషయాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ 10వ అధ్యాయంలో ముందే చెప్పి ఉన్నాడు. అహం ఆత్మ సర్వభూతాయ తిష్టతి అర్జున అని. అహమాత్మా గుడాకేశ సర్వభూతాయ స్థిత అని చెప్పాడు ఆయన. ఆ విషయాన్ని మనం గుర్తెరిగి ఈ జ్ఞేయ వస్తువు యొక్క లేదంటే ఈ పరబ్రహ్మము యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనేది భగవద్గీత ద్వారా తెలుసుకొని ఆయా లక్షణాలు కలిగిన ఆ గమ్య వస్తువును మనం చేరడానికి నిరంతరం